ఈ ఒక్క లడ్డు తిన్నారంటే చాలండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే మనం రోజుకు ఒక్క లడ్డు తింటే చాలు, చాలా బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా, బలంగా, దృఢంగా మారిపోతారనమాట. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మనం బయట కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా, అలా కాకుండా డ్రై ఫ్రూట్స్తో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకుంటే చాలా టేస్టీగా, అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి లడ్డు, ప్రోటీన్ లడ్డుతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఎలా చేయాలి ఏంటి అనేది రెసిపీలోకి అయితే వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఫ్రెష్ నెయ్యి వేసుకొని ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైనా కావచ్చు, అంటే బాదం, జీడిపప్పు, పిస్తా, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, మళ్ళీ పుచ్చగింజలు, అలాగే కొన్ని నువ్వులు కూడా వేసుకున్నాను. అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకొని అన్నీ కూడా ఈ విధంగా మనము ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి సరిపోతుంది. నువ్వులు అయితే కొంచెం లాస్ట్కు వేసుకోండి, ఎందుకంటే ముందే వేసినట్లయితే అవి తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం చివర్లో వేసుకుంటే మనం సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా నెయ్యిలో మంచి కలర్ వచ్చేంత వరకు కూడా, అరోమా వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట. అవి చల్లారే లోపల మన స్వీట్నెస్కు తగినంత కొన్ని ఖర్జూరాలు, డేట్స్ ఉంటాయి కదా, వాటిని గింజలు లేకుండా ఈ విధంగా తీసేసి మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలన్నమాట. మనం డ్రై ఫ్రూట్ అనేది మొత్తం ఖర్జూరతోటే స్వీట్నెస్ సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారుగా, ఒకవేళ మీరు బెల్లం వేసుకోవాలనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. అంటే నేను మొత్తం డ్రై ఫ్రూట్స్తో చేయాలనుకున్నా కాబట్టి ఇక్కడ నేను డేట్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ నెయ్యి వేసుకొని మనం ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో డేట్స్, వాటిని ఈ విధంగా మెత్తగా చేసిన ప్యూరీని వేసుకొని ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. గరిటె సహాయంతో అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, మనం డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ కొంచెం పొడి అయితే చేసుకున్నాను బరకగా. మొత్తం అలాగా మనం నోటికి తగలాలి అనుకుంటే మనం అలా చేసుకోవచ్చు. నేను కొంచెం మెత్తగా చేశాను అన్నమాట, పిల్లలు తినడానికి కొంచెం ఇష్టపడతారు అని చెప్పేసి అక్కడక్కడ కొంచెం పలుకుల్లాగానైతే ఉంచాను అన్నమాట. ఉంచిన తర్వాత వాటిని కొంచెం బరకగా పొడి చేసుకొని వాటిని కూడా మనం ఇక్కడ కడాయిలోకి అయితే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కడాయిలోకి వేసుకొని మంచిగా మొత్తం అంతా కలిపేటట్టుగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. మళ్ళీ మనం నెయ్యి అనేది మనకు ఎంత అంటే మనకు లడ్డులాగా తయారు చేసుకునేంత క్వాంటిటీలో ఉంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ మనకు డేట్స్ తోటి కొంచెం నెయ్యితోటి మనకు లడ్డు అనేది అయితే ప్రిపేర్ అవుతుందన్నమాట. ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా లడ్డు లాగానైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనకు ఎక్కువ పెద్ద సైజులో కావాలనుకుంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు, లేదు కొంచెం చిన్న సైజులో సరిపోతుంది అనుకుంటే చిన్నవి చేసుకోవచ్చు అనమాట. అంటే మనం పిల్లలకి ఇచ్చినప్పుడు వేస్ట్ చేయకుండా కొంచెం చిన్న లడ్డులాగా చేసుకున్నామంటే ఆ ఒక్క లడ్డు తిన్నా సరిపోతుంది కదండి. పెద్దగా చేస్తే మళ్ళీ లడ్డు వేస్ట్ చేస్తారు కాబట్టి మనం ఒక మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ కూడా మనము బయట ఒకటి కొనాలనుకుంటే 10 నుంచి 15 రూపాయలు అలా ఉంటుంది కదండి కాస్ట్. అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనం ఎక్కువ కాస్ట్ పెట్టకుండా మనమే తెచ్చుకొని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. మనం కష్టం అనుకుంటాం కానీ చేస్తే ఈజీగానే చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది రెసిపీ అయితే. నేను చేసిన తర్వాతనే చెప్తున్నాను మీకు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవి రోజుకొకటి ఒకటి కాదు 2, 3 తినేసారు మా పిల్లలు అయితే చేసిన తర్వాత. డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ ఇస్తే తినలే, కానీ లడ్డూలు చేస్తే మాత్రం తిన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.